బ్యాచ్లో ఎవరైనా బాగా చదువుకొని ఫారిన్ వెళ్ళారు అనగానే మనకి కానీ వాళ్ళకి కానీ ఉండే ఫీలింగ్ ఏంటి అంటే వాళ్ళు ఫారిన్ వెళ్తున్నామో ఇక్కడేదో జాబ్లు మామూలుగా ఉండవు అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు కదా. కానీ దానికి రియాలిటీ వేరేలా ఉంటుంది అనమాట. అంటే అక్కడ చివరికి డైలీ లేబర్గా పనిచేయాల్సి వస్తుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, లేదు అంటే ఇంటి పని అంతా చేయాల్సి వస్తుంది. కానీ ఇండియా వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఇచ్చే షో ఆఫ్ వల్ల మనకు ఫారిన్లో వీడు బాగున్నాడే అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ రియాలిటీని క్లియర్ కట్గా అయితే ఇందులో చూపించారు. ఇంతకుముందు వజా చూసుంటే కనుక ఇది పార్ట్ 2 మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇందులో కూడా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళలో ఒక అతనేమో ఫాదర్ ఉండడు. సో చిన్నప్పటి నుంచి మదర్ ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటుంది. ఇతను స్కూల్ టైం నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇది ఇతని స్టోరీ. ఇంకొక ఇంట్లో చూస్తే కనుక ఇద్దరు కొడుకులే, తండ్రి మాత్రం బాధ్యత లేకుండా టీవీ చూసుకుంటూ టైంకి తింటూ అప్పులు చేసుకుంటూ ఉంటాడనమాట ఇంట్లోనే. అలాగే ఇంకొక అతని విషయానికి వస్తే కనుక వాళ్ళ ఫాదరు అతను ఇద్దరు మాత్రమే ఉంటారనమాట. వాళ్ళకి రావాల్సిన ఆస్తిని కూడా వాళ్ళ పెదనాన్ని తీసేసుకోవడం వల్ల మొత్తానికైతే అలా ఏమీ లేనట్టుగా బతకాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ కూడా మరి ఫారెన్ ఎలా వెళ్ళారు, ఏం జరిగింది, ఇదంతా కూడా స్టోరీగా అయితే చూపిస్తారనమాట. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అలాగే డైరెక్ట్గా పోలీసే అడుగుతాడనమాట ఆ స్కూల్ ప్రిన్సిపల్ని, టీచర్స్ని, అసలు ఏం చేస్తున్నారండి పిల్లలు ఓన్లీ చదువు అంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది, దానివల్ల సైడ్ మార్గాలకు వెళ్లాల్సి వస్తుంది. అసలు స్కూల్ గ్రౌండ్లో ఆడించడం ఏమన్నా ఉన్నాయా మీకు అంటే వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కోసం మేము రోజు ఎవరి పద్ధతుల్లో వాళ్ళకి ప్రార్థనలు చేయిస్తామండి అని చెప్తారనమాట ఆవిడ. సో అలా అయితే చెప్తారు. కొన్ని సీన్స్ మనకి ల్యాగీగా అలా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ కాన్సెప్ట్ అని అయితే చెప్పచ్చు. ఎండింగ్ మాత్రం బాగా ఇచ్చారు డైరెక్టర్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే మీకు చిన్న ట్విస్ట్ రివీలింగ్ ఏంటంటే వజా 1లో ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ సీన్లో అయితే ఎంట్రీ ఇస్తారనమాట. అది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇది మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.